ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులతోని హాస్టల్ మెచ్చార్జీలు పెంచాలని, అదేవిధంగా సొంత భవనాలు కట్టాలని, పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా బీసీ హాస్టల్లో మరి ప్యాకెట్ మనీ లేక పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా బయట క్యాటరింగ్కి పోయి చాలా మంది విద్యార్థులు రాత్రి పూట యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్యాకెట్ పని ప్రతి విద్యార్థికి అమ్మాయికి 1000 రూపాయలు, అబ్బాయికి 800 ఇవ్వాలని చెప్పి గతంలోనే ధర్నా చేస్తే ఎస్సీ హాస్టళ్లకు ప్యాకెట్ మనీ ఇచ్చారు, ఎస్టీ హాస్టల్కి ఇచ్చారు. కానీ బీసీ హాస్టళ్లకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ ప్యాకెట్ మనీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 3,000కు హాస్టల్ మెచ్చార్జీలు పెంచాలి. నాణ్యమైన ఫుడ్ తింటేనే పిల్లలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదుగుదలకు వాళ్ళకు ఒక పునాది వేస్తుందని చెప్పి కృష్ణ కొట్లాడి ఇలా హాస్టల్ మెచ్చార్జీలు పెంచాలంటే 2,100 దేనికి సరిపోతుంది? 2,100 అంటే 55 రూపాయలు రోజుకు ఒక పూట భోజనం రాదు. కాబట్టి 2,100 నుంచి 3,000 వరకు మెచ్చార్జీలు పెంచాలి. అదేవిధంగా ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి ఆర్ కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి తన ఆమా నిరాహార దీక్షకు కూడా కూర్చొని ఇలా ప్రతి విద్యార్థి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకుంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ కట్టాలని చెప్పి గవర్నమెంట్తో జీవో తీస్తే ఇలా అదే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్న తెలంగాణలో ఇలా విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఎదురైంది. ఇలా చదువు 10,000 ఒక ర్యాంకు కార్డు పెట్టి 10,000కు లోపల వచ్చిన వాళ్ళకే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, 10,000 పైన వచ్చిన వాళ్ళకు 35,000 ఇస్తా అంటే ఇది ఎక్కడ సోద్యమం? ఇది ఎక్కడ రాజకీయ? ఇది ఎక్కడ సమస్య? ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక మెడికల్ చూస్తే మెడికల్ మాఫియా తయారైంది. మెడికల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు, పీజీ డాక్టర్లు లేక ఎక్కడ కేసు గొంగడి అక్కడే చదువుకు చాలా దూరం అయ్యేటువంటి పరిస్థితులు బీసీఎస్ ఎస్టీలు తయారవుతున్నారు. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఎక్కడ చిన్న చూపే తప్ప వాళ్ళకు పెద్దపీట ఎక్కడేసిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, ప్రజా సమస్యలు తెలిసిన వాడు, విద్యార్థుల గోస తెలిసిన వాడు అనుకోని ఇలా విద్యార్థులంతా, నిరుద్యోగులంతా ఇలా గద్ద మీద కూర్చోబెడితే ఎక్కడేసిన గొంగడిగా ప్రజాపాలనలో ఇలా విద్యార్థులు కలవకుండా, నిరుద్యోగుల పట్ల పట్టించుకోకుండా మరి తనంతా తను ఇలా కార్పొరేట్ వ్యవస్థకు, ఇలా రాజకీయ నాయకులకు, ఎక్కడ కార్పొరేట్ ఇలా కాంట్రాక్టర్లకు మరి తత్తులుగా మారి వాళ్ళ డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇలా హాస్టల్, బీసీ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు, ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో చదువుకున్న విద్యార్థుల డైట్ బిల్లులు 8 నెలలు పెండింగ్లో ఉన్నాయి. తినే తిండి డబ్బులు రాకపోతే వార్డెన్లు ఎక్కడ తెచ్చి పెడతారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. పాత పెండింగ్లో ఉన్న 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ హాస్టల్స్ చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. హాస్టల్లో పిల్లల ప్రతి ఒక్కరికి. ఈ ఆర్ కృష్ణ గారు ఈ హాస్టల్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి అమర నిరాహార చేసి 5 రోజులు అమర దీక్ష చేసి ఈ 6,000 హాస్టల్స్ పెట్టేయడం జరుగుతుంది. ఈ హాస్టల్స్ కోసం ఈ మన తెలంగాణ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అన్న గారు, ఆర్ కృష్ణ గారు ఈ హాస్టళ్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి విద్యార్థుల కోసం కొట్లాడడం జరుగుతుంది. హాస్టల్స్ లో సొంత భవనాలు నిర్మించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఫీజు నంబర్స్ 8,000 కోట్లు విద్యార్థులకు అసలు రాలేదు. దీనికోసం అన్న ఆర్ కృష్ణ ఎన్నో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆర్ కృష్ణ పిలుపు మేరకు ఈ ఫీజు నంబర్స్మెంట్, హాస్టల్ సొంత భవనాలు నిర్మించకపోతే ఆర్ కృష్ణ చెప్పినట్టు మన లక్షలాది మంది విద్యార్థులతో మన సెక్రటరీ అసెంబ్లీ మీద దాడి చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం.